2019లో పోటీ చేసిన 2 సీట్స్లోనూ ఓడిపోయారు. 2024లో ఏకంగా డిప్యూటీ సీఎం చైర్లో కూర్చున్నారు. ఇప్పుడు 2029లో సీఎం రేస్లో ముందు వరుసలో ఉన్న వాళ్ళలో ఒకరు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వినిపించడం కాదు, బేసిక్ గా అది నాకు వచ్చిన డౌటే. అయితే పవన్ కళ్యాణ్ గారు 2029లో సీఎం అవ్వగలరా? అసలు 2019లో 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు 2024లో ఆంధ్ర పాలిటిక్స్ లో తన మార్క్ ఎలా చూపించారు? తమిళనాడులో విజయ్ జర్నీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏం నేర్చుకోవచ్చు? ఆ ఫార్ములా ఆంధ్రాలో కూడా వర్క్ అవుతుందా? మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం నుంచి సీఎం చైర్ వరకు ఆ జర్నీ కంప్లీట్ అవుతుందా? ఈ అన్ని పాయింట్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వగలరా? అయితే ఈ క్వశ్చన్ కి ఇప్పుడు వినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు, కానీ కొన్ని ఇయర్స్ వెనక్కి వెళ్తే ఇదే క్వశ్చన్ అడిగితే చాలా మంది నమ్మేవారు కాదు. ఎందుకంటే 2019 తర్వాత సిచ్యువేషన్ అలానే ఉండేది. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. జనసేన మొత్తం స్టేట్ లో ఒక్క రాజోల్ సీటు మాత్రమే గెలిచింది. ఆ తర్వాత చాలా మంది ఒకటే మాట చెప్పేవారు, సినిమా క్రేజ్ పాలిటిక్స్ లో వర్క్ అవ్వదు. అప్పట్లో ఇంకొక డైలాగ్ కూడా వినిపించేది, నేను పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ ని, కానీ జగన్ కే ఓటు వేస్తా అని. అది అప్పటి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన విషయం. అయితే అది వేరే విషయం లేండి. అలాగే ఏపీలో సినిమా క్రేజ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని మన అందరికీ తెలిసిన విషయం. అది ఎంతలా అంటే పక్క స్టేట్ హీరోల సినిమాలకు కూడా మన దగ్గర భారీ కలెక్షన్స్ వస్తాయి. ఇవన్నీ మన దగ్గర చాలా కామన్. కానీ ఓటింగ్ విషయానికి వస్తే మాత్రం సీన్ కొంచెం డిఫరెంట్. అందుకే మన దగ్గర ఒక హీరోకున్న క్రేజ్ ఆటోమేటిక్ గా ఓట్స్ గా మారిపోతుందని చెప్పలేము. అయితే ఆంధ్ర పాలిటిక్స్ లో ఇంకొక విషయం ఏంటంటే, కొత్త వారికి స్పేస్ రావడం కూడా అంత ఈజీ పని కాదు. చాలా ఇయర్స్ నుంచి ఉన్న పార్టీస్, వాళ్ళకున్న గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్, వాళ్ళకున్న లోకల్ లీడర్స్ నెట్వర్క్, విలేజెస్ లో ఆ పార్టీస్ కున్న రీచ్, ఇవన్నీ ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అందుకే 2019లో పవన్ కళ్యాణ్ కి జర్నీ అంత ఈజీ కాలేదు. ఆ టైంలో చాలా మంది జనసేన ఫ్యూచర్ మీద డౌట్స్ పెట్టుకున్నారు. కొంతమంది అయితే జనసేన ఎక్కువ కాలం నిలబడుతుందా అని కూడా డౌట్ పడేవాళ్ళు. కానీ పాలిటిక్స్ లో 5 years అంటే చాలా పెద్ద టైం. ఒక ఎలక్షన్ నుంచి ఇంకో ఎలక్షన్స్ కి రిజల్ట్ కంప్లీట్ గా మారిపోవచ్చు. అదే విషయం 2024లో జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి ఎలక్షన్స్ కి వెళ్ళాయి. రిజల్ట్ మాత్రం ఊహించిన దానికంటే పెద్ద విజయంగా మారింది. 175 సీట్స్ లో 164 సీట్స్ గెలిచారు. జనసేన పోటీ చేసిన 21 సీట్స్ లో 21 గెలిచింది. మరీ ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలిచారు. అయితే అప్పటి నుంచి ఒక డిస్కషన్ మొదలైంది. జనాల్లో పవన్ కళ్యాణ్ మీద ట్రస్ట్ పెరిగిందా, లేదంటే కూటమి వల్లనే ఈ రిజల్ట్ వచ్చిందా అని. కానీ ఆంధ్ర పాలిటిక్స్ని అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం హిస్టరీ వైపు కూడా చూడాలి. యాక్చువల్లీ పాలిటిక్స్లో సినిమా ఇన్ఫ్లుయెన్స్ కొత్త ఏం కాదు. చాలా ఇయర్స్ నుంచి మనం అది చూస్తూనే ఉన్నాం. ఆ డిస్కషన్ వచ్చినప్పుడు ముందుగా గుర్తొచ్చే పేరు ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు సినిమా నుంచి వచ్చి రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించారు. ప్రజలు ఆయన్ని కేవలం ఒక హీరోలాగా చూడలేదు, ఒక తెలుగు ఎమోషన్గా చూశారు. తెలుగు ఆత్మగౌరవం గురించి మాట్లాడడం ప్రజలకి ఒక కొత్త నమ్మకాన్ని ఇచ్చాయి. అందుకే సినిమా స్టార్ నుంచి డైరెక్ట్ గా సీఎం చైర్ వరకు చేరగలిగారు. ఇప్పటికీ ఎన్టీఆర్ గారి పొలిటికల్ జర్నీ గురించి మాట్లాడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అదే ఆంధ్ర పాలిటిక్స్ లో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది, చిరంజీవి గారు పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు భారీ క్రేజ్ ఉండేది. మీటింగ్స్ కి లక్షల మంది వచ్చేవారు. ప్రజారాజ్యం పార్టీ స్టార్ట్ అయిన రోజుల్లో చిరంజీవి గారే నెక్స్ట్ సీఎం అని చాలా మంది నమ్మారు. కానీ రిజల్ట్ మాత్రం మన అంచనాలకు తగ్గట్టు రాలేదు. ఎందుకంటే మన దగ్గర సినిమా వేరు, పాలిటిక్స్ వేరు. మీటింగ్స్కి వచ్చిన ప్రతి వ్యక్తి ఓటర్ కాదు. ఓటర్ అయిన ప్రతి వ్యక్తి ఓటు వేస్తాడని గ్యారంటీ లేదు. ఓటు వేసిన ప్రతి వ్యక్తి మీ పార్టీకే ఓటు వేస్తాడని అస్సలు గ్యారంటీ లేదు. అందుకే ఆంధ్ర పాలిటిక్స్ లో క్రౌడ్ ని చూసి రిజల్ట్ ని ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, మీలో ఇప్పటికే వచ్చే ఉంటుంది, ఎన్టీఆర్ గారు సినిమా స్టార్ కదా, అలాగే చిరంజీవి గారు కూడా మెగాస్టార్ కదా, ఎన్టీఆర్ వల్ల అయ్యింది, చిరంజీవి గారి వల్ల ఎందుకు అవ్వలేదు? అయితే ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు ఎందుకంటే 1982లో పార్టీ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కి బలమైన ఆల్టర్నేటివ్ లేదు. తెలుగు ఆత్మగౌరవం అనే స్ట్రాంగ్ స్లోగన్ తో ప్రజలకి కనెక్ట్ అయ్యారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే సీఎం అయ్యారు. కానీ చిరంజీవి గారి విషయానికి వస్తే ఆయన 2008లో ప్రజారాజ్యం పార్టీ స్టార్ట్ చేశారు. అప్పటికే ఆంధ్ర పాలిటిక్స్ లో కాంగ్రెస్, టీడీపీ లాంటి స్ట్రాంగ్ పార్టీస్ ఉన్నాయి. 2009 ఎలక్షన్ లో ప్రజారాజ్యం పార్టీకి మంచి ఓట్ షేర్ వచ్చినా కేవలం 18 అసెంబ్లీ సీట్స్ మాత్రమే వచ్చాయి. తర్వాత కాంగ్రెస్ లో మెర్జ్ అయ్యింది. అలాగే ఇప్పుడు మన దగ్గర వైసీపీ, టీడీపీ ఎంత స్ట్రాంగో చెప్పాల్సిన అవసరం లేదు. ఇలానే జనసేనతో కూడా జరిగింది. అయితే జనసేనకి జనాల నుండి సపోర్ట్ బాగానే వచ్చింది, ముఖ్యంగా యూత్ సపోర్ట్. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. ఇప్పటి జనరేషన్ కి
పాలిటిక్స్ ని చూసే విధానం కూడా మారింది. యూత్ కి డెవలప్మెంట్ గురించి ఆలోచన ఉంది, జాబ్స్ గురించి కన్సర్న్ ఉంది, ఫ్యూచర్ గురించి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా స్టేట్స్ డివైడ్ అయ్యాక డెవలప్మెంట్ యాంగిల్ మీద కూడా వాయిస్ గట్టిగా రైజ్ అవుతుంది. ఎందుకంటే ఎంతకాలం పక్క స్టేట్స్ లో జాబ్ చేస్తుంటారు, ఆంధ్రాలోనే సంపద సృష్టించగలిగే డెవలప్మెంట్ చేయగలిగే వారైతే మంచిదని చాలా వరకు ఆలోచిస్తారు. ఇలానే జనసేనలో కూడా జరిగింది. యూత్ నుండి కూడా సపోర్ట్ బానే వచ్చింది. కానీ ఎలక్షన్ రిజల్ట్ ఏంటో మనకు తెలిసిన విషయమే. అయితే యూత్ సపోర్ట్ ఉంటే గెలవలేమా అంటే ఓన్లీ యూత్ సపోర్ట్ వల్లనే ఇది సాధ్యం కాదు. ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ప్రియారిటీస్ ఉంటాయి. అందుకే సోషల్ మీడియాలో కనిపించే మూడు ఒకటి, ఎలక్షన్ రిజల్ట్ లో కనిపించే మూడు ఇంకోటి, మనం బయట అనుకునేది ఒకటి, బ్యాలెట్ బాక్స్ లో కనిపించేది ఇంకోటి. అయితే సౌత్ ఇండియాలో సినిమా ఇన్ఫ్లుయెన్స్ పాలిటిక్స్ మీద స్ట్రాంగ్ గా కనిపించిన స్టేట్ ఏదైనా ఉందంటే అది తమిళనాడు. అక్కడ ఫ్యాన్ క్లబ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. చాలా ఇయర్స్ నుంచి బిల్డ్ అయిన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకే ఎంజీఆర్, జయలలిత లాంటి లీడర్స్ సినిమా నుంచి వచ్చి సీఎం అయ్యారు. ఇప్పుడు విజయ్ జర్నీ కూడా చాలా మందిని అట్రాక్ట్ చేసింది. ఒక సినిమా స్టార్ గా ఉన్న పాపులారిటీని పొలిటికల్ స్ట్రెంగ్త్ గా మార్చుకోవడం, జనాల్లో తన మీద ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేయడం, ఆ ఎక్స్పెక్టేషన్ ని సపోర్ట్ గా మార్చుకోవడం విజయ్ రైజ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఇంకొక విషయం ఏంటంటే తమిళనాడులో రెండు పార్టీస్ నుండి ప్రజలు విసిగిపోయారు. ఏదైనా కొత్త ఆల్టర్నేట్ గా చూసి ప్రజలు విజయ్ గారిని ఎంచుకున్నారు. ఇదే రూల్ ని ఆంధ్రాలో కూడా అప్లై అవుతుంది. కానీ ఇక్కడే ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. తమిళనాడులో పాలిటిక్స్ వేరు, ఆంధ్రాలో పాలిటిక్స్ వేరు. ఒక స్టేట్ లో వర్క్ అయిన ఫార్ములా ఇంకో స్టేట్ లో కూడా అదే విధంగా వర్క్ అవుతుందని చెప్పలేము. మన దగ్గర సినిమాల ప్రభావం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. ఫ్యాన్స్ వార్స్ అంటారు, సోషల్ మీడియాలో తిట్టుకోవడం, ఇవన్నీ మన దగ్గర చాలా కామన్. ఎందుకంటే మన దగ్గర ఉన్న స్టార్ హీరో నెంబర్స్ తమిళనాడులో చాలా తక్కువ కాబట్టి ఒక్క హీరో ఫ్యాన్స్ ఓట్ల వల్ల కూడా రిజల్ట్ ఏం మారిపోదు. అలాగే యూత్ సపోర్ట్ ఒకటి సరిపోదు. దాంతో పాటు ప్రజల్లో నమ్మకం గెలవడం కూడా అంతే ముఖ్యం. ఆంధ్ర పాలిటిక్స్ లో సోషల్ మీడియా కన్నా గ్రౌండ్ రియాలిటీ ఎక్కువగా మాట్లాడుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి జర్నీ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ముందు ఉన్న ఛాలెంజ్ కేవలం గెలవడం మాత్రమే కాదు, ఆ గెలుపుని నిలబెట్టడం. ఆయనకి ఇప్పుడున్న క్రేజ్ ని లాంగ్ టర్మ్ పొలిటికల్ స్ట్రెంత్ గా మార్చుకోవాలి. ఆబ్వియస్లీ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం గా విలేజ్ లెవెల్లో ఎక్స్పెన్షన్ చేస్తున్నారు. మనం డైలీ సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ రోడ్లు వేశారు, ఇక్కడ డెవలప్మెంట్ చేశారు అని రోజుకో వీడియో వస్తుంది. సేమ్ అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా విలేజ్ లెవెల్లో జనసేనని ముందుకు తీసుకెళ్లగలగాలి. అందుకే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో సోషల్ మీడియా కన్నా గ్రౌండ్ రియాలిటీ ఎక్కువగా మాట్లాడుతుంది. అదే జరిగితే ఆంధ్ర పాలిటిక్స్ లో ఈక్వేషన్స్ మారిపోవచ్చు. అది జరగకపోతే క్రేజ్ లానే ఉండిపోతుంది. ఇక్కడే రాబోయే కొన్ని సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ గా మారబోతున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం దొరికింది. డిప్యూటీ సీఎంగా తన పనితీరు చూపించే అవకాశం. చాలా మంది పొలిటికల్ లీడర్స్ కి ఆ ఛాన్స్ దొరకదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అది దొరికింది. అందుకే రాబోయే రోజుల్లో పార్టీని విలేజ్ లెవెల్లో పాజిటివ్ ని తీసుకురాగలగాలి. 2019లో ఆయన పొలిటికల్ ఫ్యూచర్ అయిపోయిందని అనుకున్న వాళ్ళే 2024 వచ్చేసరికి 100% సపోర్ట్ ఇచ్చారు. అదే పవన్ కళ్యాణ్ గారి జర్నీలో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. అయితే సీఎం చైర్ వరకు జర్నీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. 2029లో సీఎం అవుతారా? ఈ ప్రశ్నకి సమాధానం ఇప్పుడు క్లియర్ గా ఎవరు చెప్పలేరు. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం ఒక సినిమా హీరో కాదు, ఆంధ్ర పాలిటిక్స్ పక్కన పెట్టలేని రాజకీయ శక్తి. మరి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఇదే మూమెంటం ని కంటిన్యూ చేసి జనాల్లో నమ్మకం ఇంకా పెంచగలిగితే 2029లో సీఎం రేస్ లో మరింత బలంగా నిలబడగలరు. 2019లో 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి 5 సంవత్సరాల తర్వాత డిప్యూటీ సీఎం అవడం పాలిటిక్స్ లో ఏదైనా జరగచ్చు అని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి 2029లో సీఎం అవడం ఇంపాసిబుల్ అని ఎవరు చెప్పలేరు. అదే టైంలో గ్యారెంటీగా అవుతారని కూడా చెప్పలేరు. ఎందుకంటే ఫైనల్ డిసిషన్ తీసుకునేది ఫ్యాన్స్ కాదు, లీడర్స్ కాదు, మీడియా కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మరి మీ అభిప్రాయం ఏంటి? 2029లో పవన్ కళ్యాణ్ గారు నిజంగా సీఎం అవుతారా, లేదా ఆంధ్ర పాలిటిక్స్ కి మళ్ళీ ఇంకొక కొత్త మలుపు తిరుగుతుందా? కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి.